నేను మా సైట్లో పనిచేసే ఒక బీహార్ సూపర్వైజర్ గారిని మామూలుగా సరదాగా అడిగిన, భయ్యా మీ బీహార్కు మంచి పేరుంది అనుకుంటున్నావు నువ్వు సమాజంలో? బీహార్ అనగానే రౌడీ షీటర్లు, గుట్కాలు తింటారు, ఎడబడితే ఆడు ఉంచుతారు, ఆ రోడ్ల మీద పైసల కోసం ఆపి రాళ్లతోటి కొడతారు అనే ఒక పేరు నీకు విషయం తెలుసా అని అడిగితే వాడు నాకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిండు. సార్ మా బీహార్ వాళ్ళు చదువుకోలేదు, డెవలప్మెంట్కు దూరంగా ఉన్నారు, పొట్టకూటి కోసం ఇట్లా తయారయ్యారు సార్, కానీ తీవ్రవాదులు అయితే కాదు. మీ హైదరాబాద్లో చదువుకున్న డాక్టర్ గాడు ప్రసారాల విషయం కలుపుదామని తీవ్రవాదం ఏంటి సార్? వానంతా వేస్ట్ అయితే మావాడు కాదు. డెవలప్మెంట్ లేక మేము గిట్టున్నాం, కానీ డెవలప్మెంట్ ఉంటే భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ అయ్యేది అని నా ఇజ్జత్ తీసినట్టు మాట్లాడిన వాడిగా. ఈరోజు లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ఉన్న బిస్మిల్లా హోటల్ తనిఖీ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, సుమారు 50 కేజీల పైన ఫ్రీజర్ అనమాట. ఎప్పుడుదో తెలియదు, 2 రోజుల క్రితందో 5 రోజుల క్రితందో 10 రోజుల క్రితం గడ్డగట్టిపోయి ఫ్రిడ్జ్లో నుంచి రావటం కూడా లేదు. ఫిష్ కానీ, మటన్ కానీ, చికెన్ కానీ రా మెటీరియల్ ఫ్రీజ్ చేశారు. దానితో ఆశ్చర్యంగా వండింది ఈ చూడొచ్చు, ఈ మొత్తం ప్రిపేర్డ్ మొత్తం వండి ఫ్రిడ్జ్లో పెట్టి రెడీగా ఉంది సర్వ్ చేయడానికి. ఇవన్నీ సీజ్ చేయడం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ ఈ హోటల్ కాదు, గుంటూరులో పట్టణంలో ఉన్న హోటల్స్ అన్నిటికీ కూడా మీ ద్వారా హెచ్చరించేది ఏంటంటే చికెను మటను 5 నిమిషాల్లో దొరుకుతుంది. ఫ్రీజ్ చేసి వండి ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ఏంటంటే కఠిన చర్యలు తీసుకుంటున్నాం, ఇవన్నీ సీజ్ చేయడం జరుగుతుంది. శాంపిల్స్ ఇస్తూ ఉన్నాం, ఎనాలిసిస్ పంపించి ఇమీడియట్గా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటూ ఉంటాం. ఇమీడియట్గా ఇవాళ శానిటైజింగ్ కండిషన్స్ లేనందుకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు, శానిటైజింగ్ కండిషన్ నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. వీళ్ళందరి మీద ఇట్లాంటి కండిషన్స్ ఉంటే మాత్రం ఫస్ట్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్గా లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుంది. తర్వాత లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి కూడా వెనకాడడం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే వ్యాపారం చేసుకోండి, మేము కాదంటలేదు, కానీ సరైన పద్ధతిలో మటను చికెన్ పాత రోజుల్లో దొరకని రోజుల్లో ఫ్రీజ్ చేసుకున్నారు, కానీ ఫిష్ కానీ ఇవన్నీ వితిన్ 1 అవర్ సప్లై చేస్తూ ఉన్నారు. ఎక్కడా ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. వండిన వస్తువులు అసలు ఫ్రీజ్ చేయకూడదు యాజ్ పర్ చట్టం ప్రకారం. ఇక్కడ సుమారు 50-60 కేజీలు ఫ్రీజ్ చేసి ఏది వండింది ఫ్రీజ్ చేస్తూ ఉన్నారు. మరి ఇది కస్టమర్స్ అందరికీ 1 రోజు 10 రోజుల్లో సప్లై చేస్తూ ఉంటారు. మరి డయోరియా కానీ వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. అందుకని వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో మొత్తం ఇప్పుడు అన్వెరిఫైడ్ కాటాలు మాకు 6 దొరికాయండి. 6 మీద కూడా కేసులు రాయడం జరిగింది. ప్లస్ ఈ హోటల్స్లో ఉన్నటువంటి ఈ బిల్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నాము. వాళ్ళు అమ్ముతున్నటువంటి ప్యాకేజెస్ కానీ లేకపోతే వాళ్ళు అమ్ముతున్న ఈ కూల్ డ్రింక్స్ వాళ్ళకి బిల్ వేసినప్పుడు అందులో ఎక్సెస్ ఎంఆర్పీలు ఏమైనా అమ్ముతున్నారా అన్నో కూడా చూస్తున్నాము. ఆ విధంగా ఏమైనా దొరికితే కనుక ఇమ్మీడియట్గా కేసులు అయితే రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మా డిపార్ట్మెంట్ వాళ్ళు వాడుతున్నటువంటి వేయింగ్ స్కేల్స్ని ఎవ్రీ ఇయర్ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళు స్టాంప్ చేయించుకోవాలి, వెరిఫై చేయించుకుని వాళ్ళు ఎవరు అలా చేయించుకున్నట్టు మాకు కనిపించలేదు. అందుకే వాటిని అన్నింటినీ కూడా మేము సీజ్ చేసాం. ప్లస్ ఎక్సెస్ ఎంఆర్పీలు ఏమైనా అమ్ముతుంటే కనుక ఇమ్మీడియట్గా సీజ్ చేస్తున్నాం. అటువంటివి ఈ హోటల్లో అయితే అక్కడ మాకు దొరకలేదు. బిల్స్ అన్ని